ఇళ్లలో మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా తమకు అందించాలని అమ్మ ఆదరణ సంస్థ నిర్వాహకులు కోరారు. నెల్లూరు శోధనగర్ లో అమ్మ ఆదరణ సంస్థ వాల్ పోస్టర్ ను మాజీ మేయర్ భానుశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎంతో మంది పేదలు ఆకలితో బాధపడుతున్నారన్నారు. వారి కోసం నగరంలో ఎక్కడైనా పెళ్లిళ్లు, ఫంక్షన్లు లాంటి కార్యక్రమాలలో మిగిలిన ఆహార పదార్థాలను సమర్పిస్తే వాటిని వారికి అందిస్తామన్నారు. 9347593775 9441719856 నంబర్లకు ఫోన్ చేస్తే తాము వచ్చి ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్న పేదలకు అందజేస్తామన్నారు. అనంతరం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న 2 ఏళ్ల నజీరకు 14,400 రూపాయల సహాయాన్ని అందించారు. ఏదో చేయాలి ఆవిడకి మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే అలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు లక్షల కోట్ల డబ్బులు చాలా మంది దగ్గర, కానీ బయటకు వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. అది మన మనసులో రావాలి, చెప్తేనో డబ్బులు ఇస్తేనో రావాలి. ఈరోజు ఆవిడంటే ఆవిడ ఎంతగానో చెయ్యాలి అనే ఉద్దేశంతో అనాథ శరణాలను నడపడమే కాకుండా ఈరోజు ఒక వినూత్న పథకంతో ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. నిజంగా నేను చాలాసార్లు అనుకుంటాను, ఎక్కడికో మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, చాలా కార్యాలకు వెళ్తుంటాం, అది మంచిది కానీ చెడుగా. ఎక్కడికి వెళ్ళినా అసలు ఎవరున్నటువంటి అసలు మన నుండే మనం స్టార్ట్ చేయాలి. ప్లేట్లో మనకి ఎంత అవసరం అంతే పెట్టుకోవాలి, అంతే కాకుండా దాన్ని నిండా పెట్టుకొని కొంతది మిగతా ప్లేట్ అంతా అలా పడేసేవాళ్ళు చాలా మంది. అది మాత్రం నేను చాలా గర్వంగా చెప్తాను. నాకు ఫస్ట్లో చిన్నప్పుడు తెలియదు, అంటే అన్నం విలువ లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, దాని నిజంగా దాని విలువ ఎంతమంది అన్నం లేదు అల్లాడుతున్నారో మనకు తెలియదు. ఇప్పుడు తెలుసు, నాకు తెలియదు, చాలా నేను చాలా పడేసింది. కానీ నాకు పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో అలవాటు వెతుకు కూడా లేదు. దాన్ని ఎంత వరకు అవసరం అంతే వాడతాము.